ఓకే, జర్నీ టైం గంట అయితే గంటని, ఎక్కడ యూరియా లేదో చెప్పమంటున్నారు. వర్మ గారు, డిబేట్ లో ఉన్నటువంటి ముగ్గురు పెద్దలకి, మీకు అందరికి ఐ హోప్ నా యాంపుల్ టైం నాకు ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను, వితౌట్ ఎనీ ఇంటరప్షన్. కెన్ యూ అష్యూర్ మీ? ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ బేస్డ్ ఆన్ ఓన్లీ 3 ఇష్యూస్. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు యూరియా కోసం. ఆయన మధ్య మధ్యలో ఏ ప్రాంతంలో రైతులు క్యూలో నిలబడ్డారు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల మొత్తాన్ని కూడా లైవ్ లో చూపించారు. క్యూ ఏమి లేదు, మేము అన్ని ఇచ్చేస్తున్నాం అనుకుంటే, క్యూలో చెప్పులు ఉన్నాయి మనుషులు లేరు అనుకుంటే, అది అప్ టు దెమ్. సెకండ్ పాయింట్, ప్రభుత్వ సెక్టర్లో ఉండాల్సినటువంటి హెల్త్ మొత్తాన్ని 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాని ఒక హెల్త్ హబ్గా తయారు చేసుకోవాలనుకున్న ఒక నేపథ్యాన్ని, వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఎలా అప్పనంగా అప్పచెప్తున్నారు. P3 మోడల్, PPP మోడల్. నేను P3 అని ఎందుకు అంటున్నానంటే దాని నెక్స్ట్ సీక్వెన్స్ నేను చెప్తాను. మూడవది, అసలు మీరు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, ప్రజలకు ఏం వాగ్దానం చేశారు, ఈరోజు అనంతపూర్లో ఉత్సాహాలు ఏంటి అంటే సూపర్ 6 ఏ విధంగా డూపర్ 6 గా మారుతుంది. ఈ మూడింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. సో దానిలో అబద్ధాలు చెప్పినందుకు మధ్యలో ఒక అంశంలో ఎక్కడైనా బాగుంటే బాగు చూసుకోమని కూడా అన్నారు. అది పెద్ద నేరం అయిపోయి ఇప్పుడు ముగ్గురు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినన్ని బూతులు కానీ, వచ్చినన్ని శాపనార్థాలు కానీ, కూటమి వాళ్ళకి ఎవరికి శాపనార్థాలు లేవు, బూతులు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు నోరు జారలేదు, చెప్పులు చేయించలేదు, మేసాలు మెరయలేదు, తొడలు చరచలేదు. మీ దగ్గర అన్ని నాకు తెలిసి స్టాక్ ఉంటుంది, మీ ఆర్కైవ్స్ నుంచి వాటిని తీయండి, నేను చెప్తాను. అప్పుడప్పుడు ఎవరెవరు ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఏం మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారిని శాడిస్ట్ అన్నది ఎవరు, సైకో అన్నది ఎవరు, దుర్మార్గుడు అన్నది ఎవరు, నీచం అన్నది ఎవరు, తాట తీయాలన్నది ఎవరు, నారదీయాలన్నది ఎవరు, భూమిలో లోతుల్లోకి తొక్కాలన్నది ఎవరు, అసలు మనిషిగా ఉండడానికి వీల్లేని అన్నది ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తే నేను వాడి జోలికి వెళ్ళట్లేదు. ఐఎమ్ లీవింగ్ అప్ టు ది పీపుల్ అండ్ అప్ టు యూ. బట్ నేను ఐఎమ్ కమింగ్ టు ద సబ్జెక్ట్. నేను ఒక సబ్జెక్ట్ గురించే, యూరియా క్రైసిస్ లేదు ఆంధ్రప్రదేశ్లో అని నిజంగా కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు ప్రతినిధులు చెప్పాలనుకుంటే చెప్పమానండి. బట్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద ఫీల్డ్? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా మీద రైతు పోరనే ఒక ఉద్యమాన్ని, ఒక స్లోగన్ని ఖాయం చేస్తే వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి, రైతులు పడుతున్నటువంటి బాధలేంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుల కోసం ఏ రోజైనా సరే ఇలాంటి క్రైసిస్ 5 సంవత్సరాల్లో ఉండిందా? 3,500 కోట్లతోటి స్థిరీకరణ నిధిని ఒకదాన్ని ఏర్పాటు చేసి, ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ప్రభుత్వమే దగ్గరుండి రైతులను ఆదుకుంటే, ఏ పంట వేసినా సరే రైతులు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు. దాన్ని గుర్తు చేశాడు. ఎందుకు? అదే ప్రభుత్వం కదా, అదే ఐఏఎస్లు, అదే ప్రభుత్వం, అదే ముఖ్యమంత్రి, అదే సీటు, మారింది రాజకీయ పార్టీ. హృదయం ఉండాలి కానీ చేయడానికి, హృదయం లేకపోతే ఇలాంటి బాధలే వస్తాయి. రైతుల తరపున కూటమి ప్రభుత్వం ఆలోచించట్లేదు.